హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ ఆయిల్ చూసి సలాడ్లోకి పెట్టి స్ప్రే చేసుకునే ఆయిల్ అనుకుంటారేమో, కాదండి. అది నేను కర్పూరం ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ప్రతి నైట్ మా బాబుకి ఇది అప్లై చేస్తూ ఉంటారనమాట, కాళ్ళకి చేతులకి. దీనివల్ల శీతాకాలం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అలాగే దోమలు ఉంటాయి కదా, దోమలు కుట్టకుండా ఉంటాయన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇది తమలపాకు మీద స్ప్రే చేసేసి కొంచెం తమలపాకు వేడి చేసి ఛాతీ మీద వెన్ను మీద హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ ఆయిల్ చూసి సలాడ్లోకి పెట్టి స్ప్రే చేసుకునే ఆయిల్ అనుకుంటారేమో, కాదండి. అది నేను కర్పూరం ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ప్రతి నైట్ మా బాబుకి ఇది అప్లై చేస్తూ ఉంటారనమాట, కాళ్ళకి చేతులకి. దీనివల్ల శీతాకాలం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అలాగే దోమలు ఉంటాయి కదా, దోమలు కుట్టకుండా ఉంటాయన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇది తమలపాకు మీద స్ప్రే చేసేసి కొంచెం తమలపాకు వేడి చేసి ఛాతీ మీద వెన్ను మీద